నమస్కారం. సినిమా పంచ్ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనం రివ్యూ చేయబోయే సినిమా బైకర్. స్టార్ హీరో సర్వానంద్ కి ఇది చాలా కీలకమైన సినిమా. హ్యాట్రిక్ హిట్స్ తర్వాత వస్తున్న ఈ మూవీతో సర్వా తన జోరుని కొనసాగించాడా, లేక స్లో అయ్యాడా? లెట్స్ సీ. కథ విషయానికి వస్తే, మోటోక్రాస్ రేసింగ్ నేపథ్యంలో సాగే ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా ఇది. తన తండ్రి డాక్టర్ రాజశేఖర్ కన్న కలని నెరవేర్చడానికి విక్కీ అనే యువకుడు ఎలా కష్టపడ్డాడు, కార్పొరేట్ పాలిటిక్స్ వల్ల రేసింగ్కి దూరమైన విక్కీ మరీ ట్రాక్ మీదకి ఎలా వచ్చాడు అన్నదే ఈ సినిమా మెయిన్ పాయింట్. విశ్లేషణ: డైరెక్టర్ అభిలాష్ రెడ్డి కంకర ఈ సినిమాని విజువల్ వండర్లా తీర్చిదిద్దారు. ముఖ్యంగా రేసింగ్ సీక్వెన్స్ చూస్తున్నప్పుడు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. జిబ్రాన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి మెయిన్ పిల్లర్. నటీనటుల విషయానికి వస్తే, సర్వానంద్ తన మేకోవర్తో షాక్ ఇచ్చారు. ఒక అథ్లెట్లా కనిపించడానికి ఆయన పడ్డ కష్టం స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో హైలైట్ అంటే డాక్టర్ రాజశేఖర్ గారే. ఒక సీరియస్ ఫాదర్ రోల్లో ఆయన నటన అద్భుతం. మాలవిక నాయర్ తన పరిధి మేర బాగానే నటించింది. ప్లస్ పాయింట్స్: సర్వానంద్ మరియు రాజశేఖర్ గారి నటన, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉన్న రేసింగ్ సీన్స్, జిబ్రాన్ మ్యూజిక్. మైనస్ పాయింట్స్: అక్కడక్కడ నెమ్మదించే ఫస్ట్ హాఫ్, రొటీన్ స్పోర్ట్స్ డ్రామా ఫార్ములా. చివరిగా, కొత్తదనం కోరుకునే సినిమా ప్రేమికులకు బైకర్ ఒక మంచి ఛాయిస్. రొటీన్ కథే అయినా ఆ ఎమోషన్స్ మరియు రేసింగ్ థ్రిల్ మిమ్మల్ని నిరాశపరచవు.